హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహస సింహాచలం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి అయితే 6:15 అవుతుంది ఈవినింగ్. మనం తెలిసిందే కదా ఎప్పుడైనా బ్లాగ్ అనేది ఈవినింగ్ స్టార్ట్ చేస్తామనేసి. ఇప్పుడే ఛాయ్ పెట్టేసిన. మా వాళ్ళు అయితే బయటకు వెళ్దాం మమ్మీ అలా కొద్దిసేపు అనేసి అంటున్నారు. సో ఛాయ్ అయితే పెట్టేసిన. మన డే ఛాయ్తోనే స్టార్ట్ అవుతుంది, ఛాయ్తోనే ఎండ్ అయిపోతుంది కదా. నీకేం కావాలి బాబా? సీరియస్లీ చెప్పండి అంటే వీళ్ళు ఏం తినరండి. బట్ ఏంటి అంటే ఇక్కడున్న వస్తువులు తేపకోసారి చదువుకుంటూ ఉండాలి అన్నమాట. అలా చదివితే వీళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అన్నట్టు. ఏంటి అంటే తినడం అనేది ఏమీ ఉండదు. ఇగో తినడం అనేది ఏమీ ఉండదు. తీయడం పడేయడం, తీసుకోవడం పడేయడం, తీసుకోవడం పడేయడం అంతే అన్నట్టు. అదొక సాటిస్ఫాక్షన్ వీళ్ళకి. ఇగో ప్రతి ఒక్క గిన్నెలో ప్రతి ఒక్క ఐటెం తీసే ఉంటుంది. బట్ అది తినరు. తీసి అలా పెట్టి అగో చూడండి చాలా గిన్నెలు ఆడ పెట్టేసి ఉంటాయి. నేను ఎంత జరిగినా అదంతా మిస్ అయిపోతుంటాయి. పిల్లలు ఉన్నారు కదా అనేది నేను సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటాను అన్నట్టు. సో వీడియో చూసే ముందు మాత్రం చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అండ్ మన ఛానల్ మాత్రం కొత్తగా వెళ్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే పెట్టే ప్రతి ఒక్క వీడియో మీదకు వస్తుంది అన్నమాట. ఇగో ఇలా ఉంటే మా పిల్లలు లేచిన సెకండ్కే మొబైల్ పట్టేసిండు. సో డిసిషన్ అనేది ఒకటి చేంజ్ చేసుకుందాం అనేసి మేము అనుకున్నాం. మా ఆయనతో డిస్కషన్ జరిగింది. ఆషియన్ స్కూల్ ఇలానే ఉందామా ఏంటి అనేసి. బట్ ఏంటి అంటే మా ఆయన పాపం వాళ్ళ సార్ని అడిగినా కూడా నెక్స్ట్ మంత్ పోతాం కావచ్చు ఎందుకు లేనేసి అంటున్నారట. బట్ ఏంటి అంటే మేము ఇలా నెక్స్ట్ మంత్ అని పోస్ట్ పోన్ చేసుకుంటా 3 months అవుతుంది. నేను రాకపోతే ఇప్పటికీ మా అమ్మ వాళ్ళ ఇంటిగా ఉండి ఈ 10 తారీఖు అయితే 4 నెలలు. యాక్చువల్గా మా ఆయన ప్లాన్ అదే ఉండే అన్నట్టు. ఎందుకు రావడం 3 monthsకే అన్నే ఉండు అనేసి మా డాడీ అన్నాడు, మా ఆయన అన్నాడు. బట్ ఏంటంటే నేను ఫోర్స్ చేసి తీసుకొని వచ్చాను. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు అక్కడ ఉండలేను అండ్ పిల్లలు కూడా ఉండలేరు. అందుకనేసి ఇక్కడికి వచ్చాను. బట్ రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇంకెన్ని డేస్ ఉంటాం అన్నది ఇక్కడ క్లారిటీ లేదండి. 1 month ఉండొచ్చు, ఇంకా 2 months ఉండొచ్చు, ఇంకా 6 months ఉండొచ్చు. అప్పటి వరకు అక్కడ ఉండంటే కష్టం కదా. అలానే నేను ఇలా మా వాడు నాకు కాళ్ళ చదివికి అటు పోతున్నాడు. ఇలా ఉంటే వీళ్ళతో పంచాయతీలు అన్నట్టు. 6 months మేబీ ఉంటే మాత్రం చాలా సివియర్గా ఉండిపో సిచ్యువేషన్. ఎందుకంటే ఎంత అయినా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి ఉండడం అనేది కష్టం అండి. వాళ్ళు చూసుకోరని కాదు, కానీ మనకు ఉండడం అంతా అంత ఇష్టం ఉండడం. మెయిన్ మా పిల్లలు వాళ్ళ 4 నుంచి పెట్టి సెకండ్ కూడా ఉండలేరు. అక్కడ ఉన్న 1 monthకే చుక్కలు చూపించారు. ఎప్పుడు పోదాం అనుకుంటా. ఇంద్రా ఎప్పుడు అనుకుంటూ ఉన్నారు. ఇక ఇట్లా ఓడుతూ ఉంటారు మా గుడ్డలు. పోదాం మావన్నాడ బయటకు తీసుకెళ్ళాలి. సో ఛాయ్ తాగేసి బయటకు వెళ్దాం అనేది చూస్తూ ఉన్నాను. ఒక ఛాయ్ ఇప్పుడు ఛాయ్ తాగాలి. ఛాయ్ తాగేసినాక వెళ్దాం బయటికి. అంటే చాలు పాపం అది నేరం, అది ఒక ఘోరం అన్నట్టు. ఎందుకనంటే బయటికి వెళ్తే బయటకు జబక్కన వెళ్ళిపోవాలన్నట్టు మా వాళ్ళు. ఛాయ్ తాగేసి వెళ్ళాం అనుకో రిలీఫ్ వచ్చేసి మళ్ళీ మామూలుగా కొడతా. ఇంకొకసారి కాళ్ళ చదరికి వెళ్ళిపోతాయి. ఎటు పోతావురా? మావానికి కటింగ్ చెల్లె పాపం దుడ్డబోరు పెరిగింది. గిజ్జురెడ్డాడు ఒకసారి ఫుల్గా పెరిగింది. కాకపోతే వాళ్ళ నాన్నకి టైం దొరకట్లే. ఎంత అండి వితిన్ 1 monthలో పెరిగిపోతుంది. మా ముగ్గురు ఒకటేసారి ఎంచుకున్నారు దయ్యా. కాకపోతే వీనికి తొందర పెరిగేసింది. హెయిర్ నాలాగానే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అన్నట్టు వీనికి. గిజ్జురబుడు ఎట్లున్నది? గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయా? బ్యాడ్ బాయేనా? చెట్టుకు నీళ్ళు పోసినావు ఎప్పుడు? పోచినావా? వేరే చల్లగా ఉంది అందుకే బయటకు వెళ్దాం అంటున్నారు. టైం కూడా ఎక్కువ కాలేదు, చీకటి కాలేదు కదా. అందుకనేసి గొడిసేపు అలా దింపేసుకొద్దాం అనేసి నేను అనుకుంటున్నా. పోదామా బయటికి? పోదామా? రెడీ? ఛాయ్ తాగి వెళ్ళిపోదాం. ఓకేనా? నువ్వు ఛాయ్ తాగద్దు, కుతుకలు వచ్చినాయి నీకు. అబ్బా కటాయిష్ నిరలాయిష్, నువ్వు ఛాయ్ తాగద్దు. ఓకేనా? పాప మావాడు ఫుల్ కాంప్రమైజ్ అవుతున్నాడు మా చిన్నోడైతే. దయ్య అంట మావాడు. దయ్యా అని ఆట ఆడుతున్నాడు. దయ్యా అని ఏంటిరా డాడీ? దయ్యా
ఇది ముందు పెడితే ఊడగొట్టి ఉరకొస్తారు ఇంట్లో భాగవతం అంతా బయటికి గడవాలని వీళ్ళు అదురు అనేసి నేను ఎటు పోదామన్నా బయటకా అమ్మో ఏం చేస్తావు బయటకు పోయి ఇక ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ చేద్దాంలే అనేసి అనిపించింది. అంతలోనే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చూసేసరికి ఏంది పాలకూర కట్టగా అనిపించింది అండి. ఒకటి సండే రోజు 3 తీసుకొచ్చాను. 2 కర్రీ వండ ఒకటి ఉన్నది. సో నేను ఎప్పుడు పాలకూర పకోడీ అయితే చేయలేదు, ఈసారి చేద్దాంలే అని ట్రై చేద్దాం అనేసి పాలకూరని అయితే కట్ చేసి శనగపిండిలో వేసేసాను. సో వేసేసాను, చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. అండ్ నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డ పకోడీ కూడా చేశాను. ఎందుకనంటే మా ఆయనకు ఈ పకోడీ పాలక్ పకోడీ నచ్చుతుందో లేదో అని డౌట్ కొద్ది అయితే 2 ఉల్లిగడ్డలు కూడా కోసేసి పకోడీ చేశానండి. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. నాకున్నది ఏంటంటే నేను వంట చేసేటప్పుడైనా కానీ ఏదైనా పకోడీలు వేసేటప్పుడే కానీ కంపల్సరీ తినుకుంటూనే చేస్తా అన్నట్టు. నాకు అలా ఇష్టము. ఎందుకంటే ఇది టేస్టీగా వస్తున్నాయా లేవా, ఇలా వస్తున్నాయి ఎట్లుంటున్నాయి అని ఒక టెన్షన్ ఉంటుంది అన్నట్టు. సో మనం తిన్నాము అంటే ఓకే పర్లే బాగానే ఉన్నాయి అని ఒక సాటిస్ఫాక్షన్లో ఉంటాను నేను. అందుకనేసి మ్యాక్సిమం తినుకుంటూనే నేను పకోడీ చేస్తూ ఉంటాను. సో అక్కడ పెట్టింది అయితే కలబంద చెట్టు అండి. మొన్న ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఉంటే పీక్ వచ్చి మళ్ళీ ఒక దాంట్లో పెట్టేశాను. అండ్ వీడియోలలో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అందుకోసం తెప్పొస్తే సెల్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియో ఆగిపోతే అంతసేపు రన్ అయ్యి కూడా వేస్ట్ అవుతుంది కదా. అందుకనేసి నేను తెప్పుకోసారి కూడా నేను చూస్తూ ఉంటున్నాను వీడియో రన్ అవుతుందా లేదా అని. బట్ ఏంటి అయితే పకోడీ అయితే సూపర్గా వచ్చింది. అచ్చుడితోటే మా ఆయనకు పెడితే మాత్రం సూపర్గా చేసావు, అన్నిసార్లు చేసిన టేస్ట్ రాలేదు, ఈసారి మాత్రం ఫుల్ టేస్ట్ వచ్చింది అనేసి అన్నాడు. బట్ ఈ డైలాగ్ ప్రతిసారి వస్తుందని నాకు ఎప్పుడు చేసి పెట్టినా ఇంత టేస్ట్ ఎప్పుడు రాలేదమ్మా, ఇదే ఫస్ట్ టైం వచ్చింది అనేసి వస్తూ ఉంటుంది. నేనేమో మరి ఇన్ని రోజులు తిన్నదాన్ని తేడవేంది అంటే లేదు అంతకుముందు తిన్నదానికన్నా ఇప్పుడు ఇంకా టేస్ట్ ఎక్కువ ఉందనేసి అన్నాడు. నేను అనేసి అన్నట్టు ఎప్పటికి ఇదే డైలాగ్ కొడతావే, ఎప్పుడు చేసినా కానీ ఈరోజు సూపర్ వచ్చిన టేస్ట్ అనేసి అనుకుంటా ఉంటావు, బట్ అది తింటానే ఉంటావు అనేసి మేమైతే ఫన్నీ వేలో ఉన్నాం అన్నట్టు. ఇక ఇదంతా అయిపోయాకైతే పిల్లలకైతే అన్నం తినిపించాను. అన్నం తినిపించేసరికి మా ఆయన నిన్న వచ్చేసి అయితే తొందరనే వచ్చిండు, 9 వరకు వచ్చేసిండు అన్నట్టు. సో ఇక 9 వరకు వచ్చేసరికి వంట అవన్నీ చేసేసి అయితే పిల్లలకైతే తినిపించుకున్నాను. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. సో నేనైతే పకోడీ చేసుకుంటూనే తినేసాను, ఎందుకంటే నాకు అది అలవాటు చాలా. అండ్ మా చిన్నోడు కింద ఉన్న డ్రాలో చేయబెట్టిండు, అది ఇరికింది పాపం. వాడు వచ్చేసరికి మొత్తుకున్నాడు ఒకటేసారి. అందుకనేసి నేను కూడా అయ్యో ఇరికిందా డాడీ అనేసి వాంతో చెప్తున్నాను. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మంచిగా వచ్చిందని ఒక హ్యాపీనెస్ అవుతుంది నాకు. అవి 1, 2, 3 అశ్విను నువ్వు రాయి, నాకు ఎందుకు సత్తాయిస్తావు? అవి 20, 21, 22 అవే అవి నువ్వు రాసినాయి 1 నుంచి 20 దాకా, ఇవి 20 నుంచి 30 దాకా రాయి. అవి తెలుగు గిలుగని మాట్లాడతావేంద్రా? మా వాడికి 1, 2, 3 పెట్టిస్తే అది ఏదో పెట్టించిన అని ఫీల్ అవుతున్నాడు. కాదురా, నువ్వు ఇంకొకసారి బుక్కు కింద పడేసినావు అనుకో దెబ్బలు పడతాయి. నువ్వు రాయి ఫస్ట్ అన్న. వాడు అక్కడ పడుకొని పాలు తాగుతున్నాడు, వీడికి బుక్ ఇచ్చి రాయిరా అంటే 20 అని పెడితే నువ్వు 20 కాదు అదేదో తెలుగు పెట్టించినావు నాకు అనేసి మాట్లాడుతున్నాడు వీడు. అందరికి గుడ్ మార్నింగ్. ఇంతకుముందే లేచాము, అంటే 7కి లేచాము అన్నట్టు. మరి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 8:15, 7:45, 9 ఎంతో అవుతున్నది. సో మా అక్షయానికి బుక్ ఇచ్చి రాయరా నాయన అంటే నేను 1, 2, 3 పెట్టించా అన్నట్టు. 20 నుంచి 30 దాకా పెట్టిస్తున్నాడు. నువ్వు నాకు 1, 2, 3 పెట్టి తెలుగు ఏమో రాయించినావు అనేసి నాకు సతాయిస్తున్నాడు. వాళ్ళ నాన్న పొంగు ఒకటి అన్నట్టు. నువ్వు చదువుకొని నువ్వు 100 దాకా రాసి నాకు పంపిస్తే నీకు గిఫ్ట్ ఇస్తే డాడీ అని. బట్ మా హర్షగాడు ఏంటి అని అంటే గిఫ్ట్ తీసుకున్నా కనబడట్లేదు నాకు. గిఫ్ట్ తీసుకునే ఆచరణ నీకు ఏమైనా ఉందారా? గిఫ్ట్ ఏమో కావాలంటే చదవడంట. చదివినప్పుడు గిఫ్ట్ మనం ఎందుకు ఇస్తాం? అందుకనేసి నేను అంటున్నా. అడగకపోతే నేను ఆల్రెడీ అటు సైడ్ కూడా మన కోసం అది తీసుకొచ్చి పెట్టామన్నట్టు. అలా ఉన్నాయి 1, 2, 3 రాయరా అంటే 1 ఎక్కడన్నది, 2 ఎక్కడన్నది, 21 ఎక్కడన్నది అనుకుంటూ సతాయిస్తుంది మమ్మల్ని. ఏం చేయాలో మా విషయాలు నిజంగా మాకేం అర్థం కావట్లేదు. బట్ ఇది ఏం లేదండి, అందుకే ఆలోచిస్తున్నాం. సో ఇది
చిన్న వీడియో మినీ బ్లాగ్లో చిన్న ఇది అన్నమాట. వీడియో వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది. మీరు చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అందరికీ బాయ్.